నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే మేడం. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. మార్చి నెల 2025 మీనరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎలాంటి రెమెడీస్ చేసుకోవడం ద్వారా మంచి రిజల్ట్స్ ఉంటాయి అంటారు? తప్పకుండా మీనరాశి వాళ్ళకి ఎలా రిజల్ట్ ఉంటాయంటే బాగానే ఉంటుంది. ఎందుకంటే రాశిలో శుక్రుడు, తర్వాత ఆ రాశిలోనే రాహువు, రాశిలోనే బుధుడు. సో బుధుడికి జనరల్గా బుధుడు ఉండడం వల్ల కాస్తంత ఆలోచనలు మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నా, కాస్తంత ఇబ్బంది పడినా కానీ వీళ్ళు గట్టెక్కేస్తారు. ఎందుకంటే వీళ్ళకి శుభగ్రహం ఎప్పుడైతే శుభస్థానాల్లో ఉంటుందో, రాశాధిపతి వెళ్ళి వృషభ రాశిలో గురువు ఉన్నాడో, ఎప్పుడైతే వీళ్ళకి అది జరుగుతుందో, తర్వాత కుజుడు వెళ్ళి చతుర్థ స్థానంలో ఉన్నాడో, ఖచ్చితంగా సాధించే తత్వం ఎక్కువగా ఉంటుంది. మొండితనం విపరీతంగా ఉంటుంది. చేయగలం, సాధించగలం, చేస్తాం. ఎందుకంటే ఇక్కడ కుజుడు ప్లస్ ఇక్కడ రాహు ఇద్దరు కలిపి వీళ్ళ మీద ఎక్కువ పని మీద, అంటే బాడీ మీద ప్రెజర్ పడుతుంది చేయాలనేసి. బద్ధకంగా ఉండేవాళ్ళు కూడా లేచి పని చేస్తారు. ఖచ్చితంగా ఏదో ఒక పని పడుతుంది వాళ్ళకి. చేయకూడదు ఇంట్లో ఉందాం అనుకుని భీష్మించి కూర్చున్నా సరే వాళ్ళే రావాలి, వాళ్ళే కావాలనుకుంటూ వాళ్ళు తీసుకెళ్ళి పని చేపిస్తారు. అలాంటి వర్క్ అనేది వీళ్ళకి జరుగుతుంది. సో మీనరాశి వాళ్ళకి అన్ని విషయాల్లో బాగుంది ఈ మాసం అంతా. అయితే మనం ఏంటంటే అన్ని బాగున్నప్పటికీ కూడా అన్ని గ్రహాలు ఒకే ప్లేస్లో ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు మనకి అన్ని విషయాలు బాగున్నప్పటికీ కూడా ఒక నలుగురు అందరూ మంచి రాజకీయ నాయకులు అనుకోండి, నలుగురు గొప్ప వాళ్ళే, అందరు కలిపి ఒకే ఇంట్లో పెట్టాం, ఒకే రూమ్లో పెట్టాం, అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? అందరిని మెయింటైన్ చేయాల్సి వస్తుంది. వీళ్ళకి అలాంటి ఎక్స్పెక్టేషన్స్ బాడీలో పెరుగుతాయి. అంటే మీన రాశి వాళ్ళకి వ్యాపారస్తులైనా ఉద్యోగస్తులకైనా ఏదో తెలియకుండానే ఏదో ఒక పని వీళ్ళకి రావడం, వెళ్ళడము, వీళ్ళు అనుకునే పని కంటే రొటీన్ పని కంటే డిఫరెంట్ పనులు చేయడం. ఇప్పుడు పూజా పునస్కారాలు చేసేవాళ్ళు ఎక్కువగా పూజా పునస్కారం చేసే టైం లేకుండా తిరగడం, బిజీగా తిరగడం అవుతుంది. ఏదో పెద్దవాళ్ళు వచ్చారు, వాళ్ళకి సేవ చేయాలి, వీళ్ళకి సేవ చేయాలి, వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలు, వాళ్ళ ఇంట్లో దేవతార్చన వదిలేసి బయట తిరగడం. లేదు బాగా చేసే వాళ్ళు అసలు పూజ చేయని వాళ్ళు పూజలు చేయడం, పూజల్లో కంటిన్యూ కూర్చోవడం, ఆటోమేటిక్గా వెళ్తే అక్కడ కూర్చోబెట్టడం, ఇవాళ ఇక్కడ కూర్చో బాగుంటుంది అభిషేకం చేద్దాం కూర్చోబెట్టడం, ఇలాంటి జరిగే అవకాశాలు ఎక్కువగా. మీన రాశి వాళ్ళకి ఈ మాసంలో ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువ పనులు అవుతూనే ఉంటాయి, తిరుగుతూనే ఉంటారు. అందులో విద్యార్థులు కొంత కాస్త పట్టుదలతో చదివితే సాధిస్తారు. పట్టుదల లేకపోతే మాత్రం తిరుగుతుంది చక్రం అనేది. అంటే ఇప్పుడు ఒక తిరుగుతూ ఉంటుంది తప్ప దాంట్లో ఏ ఫోకస్ ఉండదు. ఎందుకంటే ఇక్కడ అన్నీ కలిసి ఉన్నాయి. అన్నీ ఒకే చోట ఉన్నప్పుడు మన ఇంట్లోనే కన్నా మొత్తం గెస్ట్లు అందరూ వచ్చి మన ఇంట్లో ఉంటే మనకే కొన్ని బుర్ర పంచేది కదా, వాళ్ళకి ఎవరేం తిన్నారో ఏం పెట్టాం, మన ప్లాన్ అనేది ప్రిపేర్ చేస్తాం ఇది ఇలా చేసుకోవాలని. కానీ ఎవరేం తింటున్నారు, ఎవరేం చేస్తున్నారు చూసుకోవాలంటే అందరినీ చూడడం కుదరదు. అలాంటి పరిస్థితి మీన రాశి వాళ్ళకి. అంటే ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా ఏం జరుగుతుంది అని తెలుసుకునే లోపు అయిపోతుంది, డే అయిపోతుంది. ఏం జరుగుతుంది తెలిసినప్పుడు మళ్ళీ డే అయిపోతుంటుంది. వీళ్ళకి అది జరుగుతుంది మెయిన్. అందుకని వీళ్ళు జాగ్రత్తగా ఫోకస్ అనేది మిస్ అవ్వకుండా చూసుకుంటూ వెళితే మీన రాశి వాళ్ళకి మెరుగైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే రాజకీయ నాయకులకి వాళ్ళకి క్లాషెస్ పడడం కానీ, ఇబ్బంది పెట్టే అవకాశాలు కానీ జరిగే అవకాశం ఉంది. చెప్పుడు మాటలు వినకూడదు. చెప్పుడు మాటలు బాగా చెప్తారు, నీ మీద కావాలని వాళ్ళు చేస్తారని, కావాలని వీళ్ళని అంటే ఇరికించడానికి చేస్తుంటారు. చుట్టూ ఉన్న జనం దాని గురించి పట్టించుకోకుండా చేసుకోవాలి. ఇంట్లో వాళ్ళే శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది. ఇంట్లో వాళ్ళు శత్రువులుగా మారడం అంటే ఏం ఉండదు. నచ్చకపోవడం, నాకు వాళ్ళు పిలిస్తే నేను మీ ఇంటికి రాను, శుభకార్యం చేసుకుంటున్నారు, నువ్వు వాళ్ళని పిలిస్తే నేను మీ ఇంటికి రానంటే ఇంకా వాళ్ళని పిలవకుండా వీళ్ళు పిలవకూడదు, వీళ్ళ పిలవకూడదు, వాళ్ళని పిలవకూడదు అంటే ఎలా వద్ది? అందరినీ పిలవాల్సిందే ఒక శుభకార్యం జరుగుతుందంటే. అలా పిలిచినప్పుడు వీళ్ళని చూసుకోవడం వల్ల వీళ్ళు కాస్త శారీరకమైన శ్రమ, మానసికమైన అశాంతి అనేది జరుగుతుంది. సో అందుకని కాస్తంత ఇబ్బందులు కనిపించినప్పటికి కూడా మెరుగైన ఫలితాలే బాగుంటుందని చెప్పాలి. ఎందుకంటే 100% గ్రహాలు ఎప్పుడైతే ఉన్నాయో ఖచ్చితంగా వాటి పనులు జరుగుతాయి. బుద్ధి బలం బాగుంటుంది, ఆరోగ్య విషయంలో బాగుంటుంది, వ్యాపార విషయంలో బాగుంటుంది, ఉద్యోగస్తుల్లో బాగుంటుంది, తర్వాత వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహాలు అయ్యే అవకాశం ఉంటుంది, సంతాన భాగ్యం బాగుంటుంది, అన్ని విషయాల్లో బాగుంటుంది. బాగాలేదు అనేది ఉండదు. కాకపోతే అది పర్ఫెక్షన్ రాదు, అవుతుంది కానీ పర్ఫెక్షన్ రాదు. ఎందుకంటే గోచారంలో వచ్చే గ్రహస్థితి అలా ఉంది. తర్వాత రేపు వచ్చే 29వ షష్టగ్రహ కూటమి మన రాశిలో అవుతుంది. అవుతుంది. తర్వాత దానికంటే రవి భగవానుడు మీన రాశిలోకి వెళ్ళడం వల్ల కాస్త అనారోగ్య సమస్య అనేది కొంచెం జాగ్రత్తగా, ఆరోగ్య విషయంలో వీళ్ళు కాస్త జాగ్రత్త తీసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. లేకపోతే కాస్త ఇబ్బంది పడతారు. ఇంట్లో ఖచ్చితంగా మీనరాశి వాళ్ళందరూ కూడా అరుణపారాయణం చేయించుకోవడం, రుద్రాభిషేకం చేయించుకోవడం, లేకపోతే శివారాధన ఎక్కువగా చేయడం, శివుని ఎక్కువ పూజించడం, ఇంట్లో ఏదో ఒక అభిషేకం పెట్టుకోవడం, అభిషేకం చేయించుకుంటూ వెళ్ళడం, అయితే గుళ్ళో అభిషేకం, ఇంట్లో కుదరకపోతే ఈ గుళ్ళో అభిషేకం చేయించుకోవడం, వీళ్ళకంటూ పర్సనల్గా పేరు గోత్రనామాలు చెప్పి చేయించుకోవడం. అంతేగాని సామూహికంగా గోత్రనామాలు చెప్పి చేయించుకోకుండా వీళ్ళ పేరు చెప్పి వీళ్ళకు సంకల్పం చెప్పించుకొని వీళ్ళ ఆరోగ్యం కానీ ఆర్థికపరమైన సమస్య ఏది ఉన్నా సరే ఆ విధంగా సంకల్పం చెప్పి చేయించుకుంటే బయటపడతారు. లేకపోతే కాస్తంత
తిరుగుతూ ఉంటుంది చక్రంలాగా, అంతే తప్ప వాళ్ళ జీవితంలో ఏది వచ్చింది ఏది పోయిందని తెలియదు. అలా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అవసరం ఉంది మీన రాశి వాళ్ళు. విద్యార్థుల పరిస్థితి మేడం, అలాగే విదేశీ ప్రయత్నాలు కొంచెం ఏమన్నా ముందుకెళ్తాయి అంటారా? విదేశాల్లో ఉన్న వాళ్ళకి అనుకూలంగానే ఉంది, ఈ విదేశీ ప్రయాణాలు చేసే వాళ్ళకు అనుకూలంగానే ఉంది. విద్యార్థులకి బాగుంది, కష్టపడి చదివితే బాగుంటుంది, లేకపోతే వాళ్ళకి ఫోకస్ మిస్ అవుతే అది కాస్త ఇబ్బంది పడుతుంది. మెయిన్ కుటుంబంలో ఉండే కొంచెం కలతలు ఇబ్బందులు ఇంట్లో వాళ్ళ శత్రువులకు మారే అవకాశం ఉంది కనుక ఇంట్లో వాళ్ళు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవడం, జాగ్రత్తగా ఉండడం అనేది ఇంపార్టెంట్. అన్నిటికంటే ముఖ్యం వీళ్ళ ఆరోగ్యం చాలా అవసరం. వీళ్ళు ఆరోగ్యంగా ఉండడము, వీళ్ళు వాహనాలు నడిపినప్పుడు ప్రయాణాలు చేసినప్పుడు శుభశకునాలు చూసుకొని బయలుదేరడం. ఖచ్చితంగా వెళ్ళేటప్పుడు ఆలోచించేవాళ్ళు తీర్థయాత్రలు బాగా చేస్తారు, విహారయాత్రలు కూడా బాగా చేస్తారు వీళ్ళు. కాకపోతే ఏంటంటే వెళ్ళే ప్లేసెస్ వెళ్ళేటప్పుడు కొంచెం మంచి శకునాలు, శుభశకునాలు ఇంట్లో వాళ్ళకి చెప్పి వెళ్ళడం, దేవుడు నమస్కారం చేసి వెళ్ళడం, ఇంట్లో దీపారాధన చేసి వెళ్ళడం, ఇలాంటి పనులు చేసుకుని వెళ్తే వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి. లేకపోతే కాస్తంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో వీళ్ళు కొద్ది రోజుల్లోనే ఏళ్ళనాటి శైలిలోకి ఎంటర్ అవబోతున్నారు. సో మరి ఇప్పటి నుంచే జాగ్రత్తలు చెప్దాం. మంచి రెమెడీస్ ఏమైనా ఉంటే తెలియజేయండి మీన రాశి వారి కోసం. ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం, రాకపోతే నేర్చుకోవడం చాలా అవసరం, ముఖ్యం. ఎందుకంటే ఏళ్ళనాటి శని ప్రభావం వచ్చేలోపు వీళ్ళు నేర్చేసుకుంటే, హనుమాన్ చాలీసా రోజు చదివితే ఎటువంటి శని భగవాన్ బాధలు కాదు, అసలు ఎటువంటి బాధలు ఉండవు. ఒక శని భగవానుడే కాదు, అసలు మానసికంగా శారీరకంగా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది హనుమాన్ చాలీసా చదివితే. ఎవరైనా హనుమాన్ చాలీసా 11 సార్లు పొద్దున్న చదివారంటే ఆ డే అంతా వాళ్ళకి ఫుల్ ఎనర్జీగా ఉంటారు. అంటే ఏ పనైనా తెలుస్తుంది, చేయగలుగుతారు అనేది తెలుస్తుంది వాళ్ళకి. ఎదుటి మనిషి ఎలాంటి వాడు తెలుస్తుంది. ఎప్పుడు చేస్తే ఇది 41 డేస్ కంటిన్యూగా మార్నింగ్ పూట 11 టైమ్స్ హనుమాన్ చాలీసా చదివిన వాళ్ళకి ఎప్పుడైతే చదివారో మనకు ఒక జ్ఞానం అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఎదుటి వాళ్ళు మన మంచివాడు చేస్తున్నారు, చెడు చేస్తున్నారు అని తెలుస్తుంది. ఇది చాలాగా తెలిస్తే ఇది చేసుకుంటే చాలు. వాళ్ళు ఇవి చేసుకుంటే మీన రాశి వాళ్ళకి చాలా బాగా యోగ్యంగా ఉంటుంది. వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే వచ్చేది మనకి చైత్ర మాసంలో విశ్వవసు నామ సంవత్సరం కనుక ఈ సంవత్సరం అంత బాగుండాలంటే అందరూ కలిసి కంటిన్యూ ఒక నామాన్ని ఎప్పుడు జపం చేసుకో, శివాయ గురువే నమః, శివాయ గురువే నమః అని మంత్రాన్ని ఎక్కువ చేయడం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా ఉంటారు, ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటారు, సంతానం విషయంలో ఎటువంటి సమస్యలు చింత లేకుండా బాగుంటుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా వివాహం అయ్యే అవకాశం ఉండి మంచి ఇంటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే శివాయ గురువై నమః అనేది ఎక్కువ చదవడం వల్ల అంటే విశ్వవసునామ సంవత్సరంలో వచ్చే ఏదైతే ఉందో మనకి రవి గ్రహం ఒక అనుగ్రహం అంటే రవి భగవానుడు ఒక అనుగ్రహం కోసం చేసేది ఇది. రవి భగవానుడు ఖచ్చితంగా మనుషులకి మంచి ఆలోచనలు, మంచి బుద్ధిని ఇస్తాడు. ఆ మంచి బుద్ధి ఆలోచనలు రావాలి, అది పక్కదారులకు వెళ్లకుండా ఉండాలి. ఎందుకంటే ఆయన ఇచ్చేది మంచి ఆలోచనలు, మంచి బుద్ధి ఇచ్చినా కొంచెం పరుష వాక్యాలు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే అహంకారాన్ని కూడా ఇచ్చే అవకాశం ఉంది. అహంకారం మాకు వద్దు స్వామి, ఆలోచనలు బాగుండాలి అనుకుంటూ శివాయ గురువే నమః అనే మంత్రాన్ని ఎక్కువగా నామాన్ని అలవాటు చేసుకుని జపం చేస్తుంటే ప్రతిరోజు ఇది పెద్దగా మా మంత్రం కింద కదా రాదు, ఇది నామం కింద వస్తుంది. ఈ నామాన్ని ఎక్కువగా స్మరణ చేసుకుంటూ వెళితే అన్ని రంగాల్లో వాళ్ళకి అభివృద్ధి ఉంటుంది. సో మాకు జాతకం తెలిసినా తెలియకపోయినా, రాశి లక్షణాలు తెలిసినా తెలియకపోయినా ఈ మంత్రం చేసుకుంటే ఏ పని అనుకుంటే ఆ పని జరుగుతుంది. అది మీరు చేసుకుంటూ వెళితే మాది ఈ రాశో కాదు అనుమానం పడట్లేదు, హాయిగా ఈ మంత్రం చేస్తే మాత్రం మీ సమస్య తీరిపోతుంది. సో చాలామందికి ఏంటంటే మాది కుంభరాశ, మీనరాశ, మేషరాశ, ఏ రాశి అది మా అమ్మ వాళ్ళు చెప్పిన ప్రేగలు ఇది పంతులు గారు చెప్పింది ఈ రాశి అనుకుంటారు. అసలు ఏ రాశి అనేది కాదు. మనకి ఏదైనా సమస్య ఉంది అంటే ఒక నామాన్ని పట్టుకోండి. ఎందుకంటే జాతకం అనేది మన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉంటే వస్తుంది. అవి లేకపోయినప్పుడు ఒక నామాన్ని అని ఒక నచ్చిన దేవుణ్ణి కానీ పట్టుకొని ఆ నామాన్ని ఎక్కువగా ఆలాపన చేస్తూ జపం చేస్తూ ఉంటే మనం అనుకునే పనులు అవుతాయి. కాకపోతే ఏంటంటే ఏ నామానైనా 41 రోజులు చేయాలి. 41 రోజులు కంటిన్యూగా 108 చొప్పున, 108 తక్కువ కాకుండా 1000 వరకు చేస్తే అదృష్టం కలిసి వస్తుంది. అంటే 108 రోజుకు చేసిన కుదిరినప్పుడు 200, 300, 500 అలా పెంచుకుంటూ 1000 దాకా చేసుకుంటే ప్రతినిత్యం 1000 చేశారనుకోండి ఆ నామాన్ని 41 డేస్ కల్లా మీకు అన్ని పనులు సవ్యంగా అవుతాయి. ఖచ్చితంగా బ్రహ్మాండంగా అయిపోతాయి. ఇవి చేయాలి. కాకపోతే భక్తి, శ్రద్ధ చాలా ముఖ్యం. నమ్మకం అన్నిటికంటే ముఖ్యంగా. ఇది చేస్తే వస్తుందా రాదా అని ఆలోచిస్తూ చేస్తే రాదు. ఖచ్చితంగా వస్తుందని చెప్పి కళ్ళు మూసుకుని చేస్తే వస్తుంది.